బట్ ఇవాళ మా ఫ్రెండ్స్ పిలిచారు కనుక వచ్చి మాట్లాడుతున్నాను. ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. ఆకతాయి ఇందులో నేను ఒక మంచి త్రూ అవుట్ క్యారెక్టర్ చేశారండి. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, మంచి కమెడియన్ క్యారెక్టర్. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, మా ఆకతాయి టైటిల్ కదండి, ఆ టైటిల్ హీరో అయినా కదండి, ఫ్యూచర్ వేసుకున్నారు ఒక ఆయన రియల్ ఆకతాయి. ఒకసారి క్లాస్ కొట్టేస్తాను అంటే థ్యాంక్ యూ రామ్ గారు. నిజంగా ఈ సినిమాలో నన్ను ఏరుకోరు తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. I'm really looking forward to it. Manish Sharma sir has composed the music and the songs are really good. I'm sure you all will get to hear that as the audio releases. The entire team, the director, the producers, the DOP, my co-stars Naveen, the hero Ashish, all of us have worked really hard, and this is a huge effort by the entire team to entertain y'all, entertain the audience, and I hope it entertains y'all. Looking forward to the release, and thank you so much for coming again. Hi everybody, I'm Ashish. First of all, I would like to thank God for the opportunity that I got, and VK Films for letting me and having that faith in me. When Ram Garu told me this story, as I've always told, I was not very sure, but then it is such a wonderful experience. Thank you so much. Thank you so much. Next వచ్చేసి మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి we have almost finished 5 schedules అండి. ఎవ్రీ డే పొద్దున్న వెళ్ళడం, మేకప్ వేసుకొని రెడీ, as soon as your action till pack-up, it's a wonderful experience. Everything keeps going at that fast track. You're ready, you're trying to do things at that pace. I've enjoyed every single bit of it. You know, sometimes when I sit at home for 4 days, there's a break. Shooting eppudu ellali, Ram garu, when are we shooting next? This 3 days more, I would go mad. I would not understand what to do in this time, and I'm definitely going to wait and let's see how it goes on for us. And thank you all so much, and I wish you come to like the movie as much as we do. Thank you so much. Regarding our team and all the details have already been given to you by the anchor as well as all of our artists and everybody. Thank you very much. ఒకరు కాదు, చాలా మందికి తెలియదు ఇది. ఒకటి అందరికి తెలిసిన విషయం, ఆశీష్ రాజ్ ఇస్ హీరో, బట్ బిహైండ్ ఇంకో 3 హీరోలు ఉన్నారు. ఒకటి విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు. వితౌట్ దెమ్ నథింగ్ ఇస్ పాసిబుల్. ఒక కొత్త ఉండే తీసుకొచ్చి ఇట్స్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్స్ డ్రీమ్ అండి. ఇలాంటి సినిమా చేయాలనేది ప్రతి డైరెక్టర్ ఒక డ్రీమ్. అది దిస్ డే ద డ్రీమ్ కేమ్ త్రూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారు, కౌశల్ గారు, అనిల్ గారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్, ఈ సినిమా కంప్లీట్గా షూటింగ్ అయిపోయిందండి. ఒక 5% ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది. వీ గోనా ఫినిష్ ఇట్ ఇన్ 1 వీక్. ఇంకో వారంలో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని పాటలు, టాకీతో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీంతో నెక్స్ట్ మంత్కి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నామండి. లాస్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము. మాకు ఈ మ్యూజిక్ వచ్చేసి మణి శర్మ గారు అండి. మణి శర్మ గారి గురించి చెప్పుకుంటా పోతే కొన్ని సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు అందరూ. ఇప్పుడు మళ్ళీ he has given us such a fantastic work to us. We are so happy. ఎవరైనా మా పాటలు మేమే ఎడిక్ట్ అయిపోయాం అట్లా, అంత మంచి ట్యూన్స్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ఫుల్ టు మణి శర్మ గారు. దీంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అండి, దే హావ్ పుట్ దేర్ ఎవ్రీథింగ్ అండి. కష్టపడి ఎవరికి వాళ్ళు మన సినిమా అనుకొని చేశారు. అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్, ఆఫ్ కోర్స్ ఇది ఇట్స్ ఫస్ట్ లుక్ లాంచ్. ఎక్కువ మాట్లాడుకుంటున్నా నాకు తెలుసు, స్మాల్ చెప్పేస్తాను నేను. ఫస్ట్ వెన్ ఐ హర్డ్ దట్ మంచి సినిమా ఫస్ట్ సంతం చేసిన తర్వాత ఏదైనా పెద్ద సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి, లండన్ నుంచి డేట్ చేసుకొచ్చాను, అది ఫీల్ అయ్యి అట్లా ఉండేది. నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్స్తో మీటింగ్ అయిపోయింది, సినిమా చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మాకు ఆశిష్ రాజ్తో చేద్దామని ఒక ఆప్షన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్లో కొంచెం భయపడ్డానండి. ఫస్ట్ చేశాను, మళ్ళీ ఏదైనా సీనియర్తో చేస్తే బాగుంటుందేమో అని మనసులో అనుకునేవాడిని. బట్ వన్స్ అతను వచ్చి కొంచెం మాట్లాడిన తర్వాత, హీ సచ్ అ ఫెంటాస్టిక్ లవ్లీ బాయ్. మగాళ్ళు కూడా లవ్లో పడతారు అతనితో, ఈవెన్ జెంట్స్ లవ్ హిమ్. ఐమ్ రియలీ ఆడమగాడు, సచ్ అ ఫెంటాస్టిక్ క్యూట్ పర్సన్. ఐ లవ్ హిమ్ అ లాట్. నెక్స్ట్ గోస్ టు రూక్సార్ మీరండి, సచ్ అ టాలెంటెడ్ గర్ల్.
అంటే చాలా మంది అందంగా ఉందని తీసుకుంటారు. బ్యూటిఫుల్ హీరోయిన్ మస్ట్ బి ఆబ్వియస్లీ బ్యూటిఫుల్. బిసైడ్స్ దట్ షీ సో సచ్ ఎ టాలెంటెడ్ గర్ల్, చాలా టాలెంటెడ్. రాకపోయినా భాష రాకపోయినా కూడా స్పాట్ లో అప్పటికప్పుడు డైలాగ్స్ అన్ని పొద్దున్న ఒక గంట ముందు లిస్ట్ తక్కువ చేసుకొని చెప్పేసే టాలెంటెడ్. ఐఎమ్ సో హానర్డ్, ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ దిస్ ఆల్ ఆఫ్ దిస్. నవీన్ అయితే వీళ్ళందరినీ డామినేట్ చేసే క్యారెక్టర్ చేశాడు.